అదేంటిదామో అలా అంటావు? రిషి మన దగ్గర ఎందుకుంటాడు? వాళ్ళమ్మ దగ్గర కదా ఉండాలి. అంటే రిషిని మనింట్లోనే ఉంచడానికి మళ్ళీ నువ్వేమైనా నాటకం మొదలు పెడుతున్నావా? ఎలా కనపడుతున్నాను చంద్ర నీకు? నేను నాటకాలు ఆడే దానిలా కనపడుతున్నానా? అసలు ఆ రోజే నిన్ను అడుగుదామనుకున్నాను. నేను ఒంట్లో బాగోలేదని నాటకం ఆడుతున్నానని, దొంగచాటుగా బిర్యానీలు తింటున్నానని ఆ ఆధారాలు సింధుకు చేరవేసింది నువ్వేగా? నేను కాదు. నువ్వు కాకపోతే మన ఇంటి విషయాలు సింధుకి ఎలా తెలుస్తాయి? ఏమో, సింధుకి ఎలా తెలుస్తాయో నాకెలా తెలుస్తుంది? నీకు తెలీదని నువ్వు బుకాయించినా నాకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి చంద్ర. నా మనవడు మళ్ళీ నా దగ్గరకొచ్చాడు అన్న మంచి మూడ్లో ఉన్నాను కాబట్టే ఇంతటితో వదిలేస్తున్నాను. ఇదేంటి? నువ్వు నాకు చెప్పిన డిజైన్ ఏంటి? ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఏంటి? మేడం అది సారే చెప్పారు. యష్, ఈ మిస్టేక్ ఎలా జరిగింది? సారీ మేడం, యాక్చువల్గా నేనే ప్లానింగ్ మార్చాం మేడం. అందుకే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు సడన్ గా ప్లానింగ్ మార్చడం ఏంటి? ముందుగానే మనం ఫిక్స్ చేసుకున్నాం కదా. కరెక్టే మేడం, కానీ ఆ బ్లాక్లో ప్యాకింగ్కి ఈ బ్లాక్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనుకున్నాం ఫస్ట్. అయితే ప్యాకింగ్ ఫస్ట్ స్టేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్లో అయిపోతే మన ప్రోడక్ట్ సేఫ్గా ఉంటుంది కదా. అందుకే ఆ బ్లాక్లో 1 ఫ్లోర్ తగ్గించి ఆ బ్లాక్లో 1 ఫ్లోర్ పెంచాం. వెరీ గుడ్ ఐడియా సింధు. కరెక్టే. మన ప్రోడక్ట్ సేఫ్ గా ఉండాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్ లోనే ప్యాకింగ్ ఫస్ట్ స్టేజ్ జరిగిపోవాలి. అచ్చరే, ఇంత మంచి ప్లానింగ్ చేసి కూడా యష్ నాకు సారీ ఎందుకు చెప్పాడు? యష్, నాకెందుకు సారీ చెప్పావు? అది మేడం, అదే మేడం, ప్లానింగ్ చేంజ్ చేసినట్టు ముందుగా మీకు చెప్పలేదు కదా. అందుకే యష్ మీకు సారీ చెప్పుంటాడు. యష్ అంతేనా? అంతే అంతే మేడం. ప్లానింగ్ చాలా బాగా ఇంప్రూవ్ చేసి కూడా ఏదో తప్పు చేసినట్టుగా అంతలా భయపడిపోతూ నువ్వు సారీ చెప్తావేంటి యష్? ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఒక్క నిమిషం. హలో, చెప్పండి. ఇప్పటికైనా నీ టెన్షన్ తగ్గిందా యష్? వదినా, నాకెందుకో టెన్షన్గా ఉండదే. దేని గురించి టెన్షన్ అసలు? ఆ రిషి గురించే. ఇప్పటి వరకు అయితే మనతో హ్యాపీగానే ఉండాడు, బాగానే మాట్లాడుతూ ఉండాడు, మనతో బాగానే కలిసిపోయి ఉండాడు. వాళ్ళమ్మ గుర్తుకొస్తే ఏంటి పరిస్థితి?
తిరిగి దాని దగ్గరికి వెళ్ళిపోతాడనే నా టెన్షను. ఇంతవరకు రిషికి వాళ్ళ అమ్మ గుర్తుకు రాకుండా వాణ్ణి సంతోషంగా ఉంచాం. అది తన కొడుకుతో ఫోన్లో మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఏం కాదులే. మన జాగ్రత్తలో మనం ఉంటే సింధు జాగ్రత్తలో సింధు ఉంటుంది. నీ ఆరోగ్యం బాగోలేదని రిషిని 3 రోజులు మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది. ఆ 3 రోజులు పూర్తయిపోతే నీ ఆరోగ్యం బాగుందని తెలిస్తే రిషిని ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వదు. నీ మనవడు నీతో లేకపోతే నీ మనసులో ఉండదు. ఇందాక అన్నయ్య కూడా అన్నారు కదా, నువ్వు వినుండవు కదా. నీ ఆరోగ్యం బాగుండదు కదా, ఇంకా రిషిని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేచ్చు కదా అని. అన్నయ్య ద్వారా మన ఇంటి విషయాలు సింధుకి చేరుతా ఉండాయి. అర్థం చేసుకోవద్దునా? చిన్నప్పటి నుంచి రిషికి అసలు అమ్మ ధ్యాసే ఉండేది కాదు. పిల్లలు అమ్మ లేకుండానే ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లోకి ఆ సింధు వచ్చిందో అప్పటి నుంచి రిషికి అమ్మ పిచ్చి పట్టుకుంది. ఆ పిచ్చి రిషి మనసులో నుంచి తీసేయాలి. అసలు ఎలా తీసేస్తావు వదినా? రిషి పూర్తిగా ఇక్కడే ఉంటానంటాం లేదు, మీరు ఆ విషయం అడగటం లేదు. మరి రిషిని వాళ్ళ అమ్మకి ఎట్ట దూరం చేస్తారు? దానికోసం ఓ ఆలోచన సిద్ధం చేశాను. అది అమలు పరిస్తే రిషి ఇంకా మనతో పాటు ఇక్కడే ఉండిపోతాడు. ఏంటొదినా ఆలోచన? రాఖీ పండగ నాడు నీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సింధు, నేను మేడం దగ్గర తలదించుకోకుండా చేశావు. నీ థ్యాంక్స్ నాకేం అవసరం లేదు యష్. ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోచాలు. ఓకే యష్, సింధు వస్తున్నా మేడం. పద. చెప్పండి మేడం. శశి, మనం సైట్కి వెళ్ళిన తర్వాత నాన్న మనల్ని బయటకు తీసుకెళ్తానన్నారు కదా? అవును. ఎక్కడికి వెళ్దాం? ఎగ్జిబిషన్కి వెళ్దాం. అక్కడైతే బొమ్మలు కొనుక్కోవచ్చు, జైంట్ వీల్ ఎక్కొచ్చు, రోలర్ కోస్టర్ ఎక్కొచ్చు, భలే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే శశి, మనం ఎగ్జిబిషన్కే వెళ్దాం. సంధ్య, మీరు బయలుదేరి వెళ్తున్నట్టుగా ముందు యష్కి ఫోన్ చేసి చెప్పు. అట్నిదా వద్దా? సంధ్య యష్కి కాల్ చేస్తుందంటే పిల్లల్ని తీసుకుని బయలుదేరి ఉండాలి. మేడం, నా మొబైల్ రింగ్ అవుతుంది, ఒకసారి ఎవరో చూసి వస్తాను. ఓకే యష్, యూ కెన్ గో. ఇప్పుడు యష్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే మెసేజ్ నేనే చేశానన్న విషయం తెలిసిపోతుంది. ఎలా అయినా సరే యష్ ఆ కాల్ మాట్లాడకుండా చేయాలి.
ఏంటి సంధ్య వాడు ఇంతవరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదా? వర్క్లో ఏమైనా బిజీగా ఉన్నాడేమో. మేము బయలుదేరుతాము. జాగ్రత్త సంధ్య. రిషి పద. నేను చెప్పింది గుర్తుంది కదా? అక్కడ సైట్లో సింధు ఉంటే మాత్రం పిల్లల్ని వెంటనే వెనక్కి తీసుకొచ్చి అట్నే దావద్దా వెళ్ళొస్తామా? డ్రైవర్ సారీ యష్, చూసుకోలేదు. వాటర్ తాగడానికని వచ్చాను, కానీ కాలికేదో టచ్ అయ్యి స్లిప్ అయి పడ్డాను. ఇట్స్ ఓకే. ఇదేంటి కిందేదో గట్టిగా తగులుతుంది? ఏదో తగులుతుంది చేతికి. ఇది నా ఫోనే, ఇక్కడికెలా వచ్చింది? ఈ ఫోన్ కోసం ఎంత వెతికాను. ఇక్కడుందా ఇది? ఎలా వచ్చింది ఇక్కడికి అసలు? అన్నయ్యకి తన ఫోన్ దొరికేసి ఉండాది. ఇప్పుడెట్టా? నేను సోఫాలో కూర్చున్నప్పుడు నా జేబులో నుంచి జారి కింద పడిపోయిందా? కింద పడ్డా అంత లోపలికి ఎలా వెళ్తుంది? అయినా ఆ రోజు నేను ఫోన్ మా రూమ్లో ఛార్జింగ్ పెట్టాను కదా, అక్కడి నుంచి ఈ సోఫా లోపలికి ఎలా పోయింది? ఇదేంది? అన్నయ్య నన్ను అట్ట అనుమానంగా చూస్తా ఉంటాడు. కొంప తీసి నేనే ఆ ఫోన్ కొట్టేసి అక్కడ దాచిపెట్టిన విషయం తెలిసిపోయి ఉండదా ఏందే? దాచిపెట్టిన తన ఫోన్ని చంద్ర కనిపెట్టేశాడు. ఎవరో కావాలనే నా ఫోన్ దొంగతనం చేసి ఇక్కడ సోఫాలో దాచిపెట్టారు. ఎవరి పనిచేసింది? నువ్వేనా కన్యాకుమారి? నాకే పాపం తెలీదు అన్నయ్య, నాకే పాపం తెలీదు. ఈ ఇంట్లో పాడు పనులు చేసే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నువ్వే ఈ పని చేసుంటావు. మర్యాదగా చెప్పు, ఎందుకు నా ఫోన్ దాచిపెట్టావు? నీ ఫోన్ దాచిపెట్టాల్సిన అవసరం తనకేంటి చంద్ర? మరి నా ఫోన్ ఈ సోఫాలోకి ఎలా వెళ్ళిందాము? ఏమో, పిల్లలు నీ ఫోన్తో ఆడుకుంటూ అక్కడ పడేసి ఉండొచ్చు కదా. పడేసినా అంతలా సోఫా లోపలికి ఎలా వెళ్తుందామో? ఇది ఖచ్చితంగా ఎవరో చేసిన పనే, నాకు బాగా అర్థమవుతుంది. పాపం 2 రోజుల నుంచి రిషి, తాతయ్య నీ ఫోన్ ఇవ్వవా, మా అమ్మతో మాట్లాడాలి అని నన్ను అడుగుతూనే ఉన్నాడు.
సింధుకి రిషి ఫోన్ చేయకుండా ఉండాలనే కదా ఇలా నా ఫోన్ దాచిపెట్టేశారు. అంత కర్మ మాకేం పట్టలేదు చంద్ర. అయినా నీ ఫోన్ పోవటానికి, రిషి వాళ్ళ అమ్మతో మాట్లాడాలని నీ ఫోన్ అడగటానికి మాకు ఏంటి సంబంధం? సింధుని సపోర్ట్ చేయటం నీకు బాగా అలవాటైపోయింది చంద్ర. అది తగ్గించుకుంటే మంచిది. పాడు ఆలోచనలు, పాడు బుద్ధులు తగ్గించుకోవాల్సింది నేను కాద్దాము, నువ్వు, నీ వెనక తిరిగే నీ తోకలు. ఓకే యష్, సింధు, అన్ని బ్లాగ్స్ చూశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇక నేను బయలుదేరుతాను. ఓకే మేడం. ఓకే. సింధు, నువ్వు ఆ బ్లాక్ కవర్ చేయి, నేను ఈ బ్లాక్ వెళ్తాను. రిషి, శశి, మీరు కార్లోని కూర్చోండి, నేను వెళ్ళి మీ నాన్నని పిలుచుకొస్తాను, సరేనా? సరే అమ్మా. డ్రైవర్, నువ్వైతే టిఫిన్ చేయాలన్నావు కదా, వెళ్ళి తినేసిరా. అలాగే మేడం. పిల్లలు వచ్చేసారు. మీరు కంటిన్యూ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. సో ఈ మెటీరియల్ సంధ్య సైట్కి వచ్చిందేంటి? పిల్లల్ని కూడా తీసుకొచ్చిండా నబ్బి? పిల్లల్ని ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు సంధ్య? అదేంటబ్బి అలా అంటా ఉండారు? మీరే కదా పిల్లల్ని సైట్కి తీసుకునిరా, నా సెల్ కి మీరు మెసేజ్ చేస్తున్నారు. నేను నీకు మెసేజ్ చేశానా? అవునబ్బి, కావాలంటే మీ మొబైల్ చూసుకోండి. ఇదిగోండి. నాన్న ఈ సైట్లోనే ఉంటారంటే అమ్మ కూడా ఇక్కడే ఉంటుంది. ఒక్కసారి అమ్మని కలిసి మాట్లాడాలి. శశికి చెప్తే ఒప్పుకోదు, ఏదో ఒకటి చెప్పి అమ్మ దగ్గరికి వెళ్ళాలి. మీరు వెళ్ళి పని చూసుకోండి. ఈ మెసేజ్ చేసింది నేను కాదు సంధ్య.
ఎవరు చేస్తుంటారా బే? ఆ సింధునే చేసుంటుంది.